గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ లావోస్, మయన్మార్ లేదా బర్మా, థాయిలాండ్ ఈ 3 దేశాల పర్వత ప్రాంతాల్లో గసగసాలు ద్వారా మార్పిడి ఉత్పత్తి అయ్యి అది ఈ మయన్మార్కి సరిహద్దుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అనే సరిహద్దు రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ బర్మా నుండి, మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రంలోకి రవాణా సరఫరా అవుతుంది. ఇది సరఫరా కావటం వల్ల భారతదేశంలో మణిపూర్ అనే రాష్ట్రంలో జాతుల మధ్య కొంత అలజడులు, సంఘర్షణలు ఎగిరి అలా మారక ద్రవ్యాలు భారతదేశంలోకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి రావటం వల్ల బర్మా మీదుగా, మయన్మార్ మీదుగా భారతదేశంలో మారక ద్రవ్యాలు మణిపూర్ రాష్ట్రంలోకి ప్రవేశించినాయి. ఈ మారక ద్రవ్యాల వల్ల జాతుల మధ్య ఘర్షణ రేగింది. ఈ ఘర్షణ సమయంలోనే మరలా ఈ మణిపూర్ రాష్ట్రంలోని వరదలు వచ్చినాయి. మణిపూర్ రాష్ట్రంలో వరదలు, ఫ్లడ్స్, మరి కొండ చర్యలు ఇరిగిపడ్డాయి. ఈ మారక ద్రవ్యాలు అనేటువంటి ఒక విపత్తుని ఈ జనమే సృష్టించుకున్నారు. మానవ సృష్టి. జాతుల మధ్య ఘర్షణ మానవ సృష్టి. ప్రకృతి విపత్తు అయిన వరదలు వచ్చినాయి. ఈ సమయంలో వరదలు రావటం, జాతుల మధ్య ఘర్షణ జరగటం, మారక ద్రవ్యాల యొక్క వాడకం పెరగటం వల్ల మన భారతదేశంలో 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసం 13వ తారీఖున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు విధించినటువంటి దాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. రాష్ట్రపతి పాలన అదే స్టేట్ ఎమర్జెన్సీ అంటారు. రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటారు. స్టేట్ ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన. ఇది మారక ద్రవ్యాలు వాడకం ఎక్కువై జాతుల మధ్య ఘర్షణ సమయంలోనే వరదలు రావడం, కొండచర్యలు విరిగిపడటం, ఈ 3 కారణాల వల్ల భారతదేశ యొక్క కేంద్ర హోంశాఖ వారు పార్లమెంట్లోని 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున మణిపూర్ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వమే పరిపాలన చేసేటువంటి క్రమంలో రాష్ట్రపతితోని పరిపాలన జీవించడం మొదలుపెట్టారు. అంటే ఇటీవల కాలంలో రాష్ట్రపతి పాలనని విధించినటువంటి లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా స్టేట్ ఎమర్జెన్సీ 3 ఒకటే. స్టేట్ ఎమర్జెన్సీ, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలనని విధించినటువంటి రాష్ట్రము 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున మణిపూర్ అనే రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే రాష్ట్రపతి పాలన విధించారు. ఇటీవల కాలం రాష్ట్రపతి పాలన విధిస్తే దీనిని మళ్ళీ 2025 సంవత్సరము ఆగస్టు మాసంలో 13వ తారీఖున మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలనని పొడిగించారు. మరొక 6 నెలలు పొడిగింపు, అంటే ఉన్న సమయాన్ని మరలా పొడిగించారు. ఇటీవల కాలంలోని 2025లో ఫిబ్రవరి మాసం 13వ తారీఖున మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తే దాన్ని మళ్ళీ మరొక 6 నెలలకి పార్లమెంటు ఆమోదంతో 2025 ఆగస్టు 13వ తారీఖు నుంచి దీన్ని పొడిగించారు. ఈ 6 నెలల కాలం, మధ్యలో 6 నెలల కాలం ఉంటుంది. ఇది ఏరే సబ్జెక్ట్, మళ్ళీ నేను దాన్ని అక్కడ కవర్ చేసుకున్నాం. 2025 ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో 6 మంత్స్, 6 నెలలు ఉంటే 6 నెలల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మణిపూర్లో పొడిగించారు.
ఈ మణిపూర్లో పొడిగిస్తే అసలుకి ఇటీవల కాలంలో అయితే రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇలా చూసుకుంటాం. అదే జీకేలో భాగంగా అయితేనేమో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారి 1951 సంవత్సరము జూన్ నెల జూన్ 20వ తారీఖున మొట్టమొదటిసారి భారతదేశంలో పంజాబ్ అనే రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన భారతదేశంలో మొట్టమొదటిసారి విధించింది ఎక్కడ? పంజాబ్ రాష్ట్రంలో. ఏ సంవత్సరంలో? 1951 జూన్ 20వ తారీఖున. 1951 జూన్ 20వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. ఇటీవల కాలంలో రీసెంట్గా రాష్ట్రపతి పాలన విధించింది 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున. అది మణిపూర్ అనే రాష్ట్రంలో. ఈ మణిపూర్ అనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని విధించడం వల్ల ఎన్నిసార్లు విధించారంటే 11 సార్లు విధించారు. ఇటు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున విధించినటువంటి రాష్ట్రపతి పాలన మణిపూర్ రాష్ట్రంలో, మణిపూర్ అనే రాష్ట్రంలోని మొత్తం టోటల్గా భారతదేశ వ్యాప్తంగా 11 సార్లు, అత్యధిక సార్లు, ఎక్కువ సార్లు భారతదేశంలో రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం పేరు మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించింది 1967 సంవత్సరంలోని మొట్టమొదటిసారిగా విధించారు. అదే 11వసారి మన భారతదేశంలోని మణిపూర్ అనే రాష్ట్రంలో 11 సార్లు విధిస్తే అది 2025 సంవత్సరంలో. ఇది 2025 సంవత్సరంలో అయితే 11వసారి విధించారు. 1967 సంవత్సరంలోనే